ఏకాదశి పర్వతమునందు కార్తీక మాసమున ఏకాదశి పర్వతమునందు శ్రీ అపేత కుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి వారికి మహా 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 వైభవపేతంగా కళ్యాణం జరిగింది. నాకు బాపట్ల నుంచి ఫోన్ వచ్చింది, లైవ్లో చూశారటండి. వారు ఏమన్నారంటే, ఏమంటే కళ్యాణం జరిపించినటువంటి బ్రహ్మగారు ఎవరో తెలియదు, కానీ ఎవరు పూలేరు, ఆయన మీద పూలేరు. చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంతో కళ్యాణం జరిపించారు. చాలా వ్యాఖ్యానం చేశాడు, అద్భుతంగా ఉంది. లైవ్లో చూసేవండి. అంచేత కళ్యాణం జరిగినంతసేపు నేను లైవ్లో చూస్తూనే ఉన్నానని చెప్పేసి నాకు ఫోన్ చేసి ఆయన మాట్లాడాను. అదే విషయాన్ని నేను ప్రకాష్ శర్మ గారికి చెప్పి మళ్ళీ ఆయనతో మాట్లాడించాను. ఆయన సంతోషపడతాడు. మరి నిజంగా మీ యొక్క నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తికి తార్కాణం ఏమిటంటే, ఇలాంటి కళ్యాణం జరిగిన తరువాత అమ్మగారికి చారి తేవాలి అనేటువంటి ప్రేరణ ఆలయం నుంచి, ఆశ్రమం నుంచో, లేక యాజమాన్యం ఏదైతే కలదో దాని నుంచి మీకు ప్రేరణ ఇవ్వాలి. అప్పుడు ఇలాంటివి జరుగుతాయి. మరి యాజమాన్యం నుంచి కానీ, ఆలయం తరపు నుంచి కానీ ఏ విధమైనటువంటి ప్రేరణ ఇవ్వకుండానే మీ అంతటా మీకు అమ్మవారి కళ్యాణం జరిగిన తరువాత చారి పెట్టాలనేటువంటి ఆలోచన చూసారు. ఇక అమ్మ వద్దన్నా గురి పెడుతుందని చెప్పి చెప్పడానికి ఏది చెప్పక్కర్లేదు. ఈ చారులో కూడా చాలా శ్రద్ధ, భక్తి అన్ని